హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు అయితే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. వ్లాగ్ అని చెప్పొచ్చు, కానీ వ్లాగ్ లాగా కాదు, ఓన్లీ అన్ని రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వెజిటేబుల్ పులావ్ ఎలాగో అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మా. దానికోసం నేను కళాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు వేసేసుకున్న తర్వాత క్యారెట్, బీట్రూట్ అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. దీంట్లో మీకు ఇంకా బొబ్బర్లు, రాజ్మా అలా ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో అయితే టమాటా కూడా యాడ్ చేశాను. దీంట్లో నేను పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. నా దగ్గర అంటే ఇంకా సీడ్స్ నేనేం నానబెట్టలేదు అనమాట, అనుకోలేదు ఇలా చేద్దామని, అందుకు నానబెట్టలే, లేకుంటే నానబెడతాను అనమాట. ఇంకా అది పెసరపప్పు నానబెట్టాను, అది వేసేసాను. తర్వాత ఇంకా నేను మిల్ మేకర్ నానబెట్టాను. పెసరపప్పు మిల్ మేకర్ అంటే ఈజీగా నానిపోద్ది కదా, అందుకని మాత్రం నానబెట్టాను. దీంట్లో పూల్ మక్కన ఫ్రై చేసుకుని కూడా లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీ అని అయితే చెప్పొచ్చు. నేను ఇదే విధంగా అప్పుడప్పుడు మిల్లెట్స్తో కూడా చేస్తా, చాలా బాగుంటుంది. మిల్లెట్స్తో ఇలా కనుక చేస్తే తెలియదండి, ఉప్మా అలానే ఉంటుంది, పిల్లలకి మంచిది కూడా, అలా అందించేయచ్చండి ప్రోటీన్ని. ఆ విధంగా దీంట్లో పొటాటో కూడా యాడ్ చేశాను, మర్చిపోయానండి. అయితే ఇంకా దీంట్లో నేను పెప్పర్ పౌడర్ మాత్రం యాడ్ చేస్తున్నాను స్పైసీనెస్ కోసం. ఇంకా కావాలంటే మసాలాలు ఏదైనా యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా మంచిది, హెల్దీ ప్రోటీన్ ఫుడ్ అయితే నేను చెప్పచ్చు. నేను 1 కప్పు గోధుమ రవ్వకి 2.5 కప్పులు అయితే వాటర్ తీసుకున్నాను. యాక్చువల్గా 1.5-2 అయితే సరిపోతుంది. మనం వెజిటేబుల్స్ అవన్నీ వేసాం కదా, దీంట్లో కొంచెం బాయిల్ అయితే ఎక్కువ వాటర్ పీల్చుకుంటాయి కాబట్టి అలా వేసేసుకున్న తర్వాత లూజ్గా కాకుండా కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుంటే ఎనర్జీ, హెల్దీ అండ్ టేస్టీ ఉప్మా, మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, పిల్లలకైతే పెట్టండి. అదేవిధంగా నేను దీంట్లో పైన క్యాష్యూస్ని దాంట్లో వేసేసి ఉంచితే మెత్తబడిపోతాయి, అలా కాకుండా పైన ఇలా వేసుకుంటే అప్పుడప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా, అలా అయితే తీసుకున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. నేను దీంట్లోకి పాలు పోసుకుని తింటానండి, చాలా బాగుంటుంది. నేను ఆఫ్టర్నూన్ బటర్ మిల్క్ కానీ పాలు కానీ ఏదైనా యాడ్ చేసుకుని తింటాను. అంటే నా టేస్ట్ అది, అంటే మీరు మమ్మల్ని అందరినీ తినమని కాదు, బాగుంటుంది. ఇంకా ఇంట్లో అయితే లంచ్లోకి అయితే ఏం చేశానంటే కర్రీ అయితే పొద్దున్న పొటాటో ఫ్రై దాతిక్కి చేశాను, అదే ఎక్కువ చేసేసాను అనమాట. ఇంకా టమాటా చారు చేస్తున్నాను. పొటాటో ఫ్రై ముందు అంటే వీడియో షూట్ చేయలేదు, నార్మల్గానే చేసేసాను. ఇంకా రసం చేశాను. నిన్నటి గోంగూరను అలాగే పచ్చిశనగపప్పు ఉందండి. ఇంకా అవన్నీ కాదు, మా వారికి ఏ రోజున ఎన్నున్నా సరే ఫ్రెష్గా ఏదో ఒకటి ఉండాల్సిందే, అందుకోసమని టమాటా చారు చేస్తున్నాను. దానికోసం అయితే ఒక 4-5 టమాటాలు అయితే తీసుకున్నాను. దాంట్లో ఎల్లుల్లిపాయలు, అల్లం అలాగే మిరియాలు వేసుకున్నాను. దాంతోపాటు ఉల్లిపాయలు వేసుకుని మగ్గిన తర్వాత దాన్ని ఫైన్ పేస్ట్ లాగా తీసుకోవాలి. నేను అదే కళాయిలో వేస్తున్నాను. ఇంకా దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అంటే పచ్చిశనగపప్పు ఏమి వేసుకోవద్దు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను అంతే. ఇంగు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉండిద్ది కదా, అది వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకున్నాను. అది కూడా మంచిగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకున్నాను అంతే. అంటే స్పైసీని చూసుకోండి, చూసుకునే దాన్ని బట్టి వేసుకోండి. దీంట్లో మిక్స్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి వేస్తాను, యాక్చువల్గా పచ్చిమిర్చి మర్చిపోయానని నేను ఇంకా కారం అయితే యాడ్ చేశాను. అందుకనే ఇంకా కరివేపాకు వేసేసుకొని నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నుంచి గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. అది యాడ్ చేసుకోవడమే. దాన్ని గుజ్జుని యాడ్ చేసుకోండి. పులుపుని కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మాకు మరీ ఎక్కువ పులుపుగా ఉంటే తినరు, అందుకని నేను లైట్ పులుపు మాత్రమే తీసుకుంటాను. దాంట్లోకి 1 కప్ అయితే నార్మల్గా వాటర్ అయితే యాడ్ చేసుకుని, టమాటా చారు ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటాయండి. దీంట్లో ఇంకా పొడి అవన్నీ వేస్తారు, నేను ఇంకేం వేయకుండా నేను చాలా టైప్స్లో అయితే చేస్తాను చారు, కానీ ఈరోజు అయితే ఇలా సింపుల్గా చేసేసాను. టైం ఉన్న దాన్ని బట్టి, టైం లేని దాన్ని బట్టి అలా చేసుకుంటూ వెళ్తాను అనమాట. దీంట్లోకి 1 స్పూన్ పంచదార కూడా యాడ్ చేశాను, అలాగే కొత్తిమీర కూడా వేశాను. చాలా బాగుంటుందండి. రసం పొడి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే మనం ఇందాక ఫేస్ చేసేటప్పుడే లవంగాయలు, దాల్చిన చెక్క వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈరోజుకి మిల్లెట్స్ రైస్ అది, దాంట్లోకి పొటాటో ఫ్రై, నిన్నటి గోంగూర వేసుకొని తింటున్నాను. చాలా బాగుంటుందండి. నాకు ఆ రోజు గోంగూర కన్నా నెక్స్ట్ డే గోంగూర అంటే చాలా ఇష్టం కర్రీ.
ఇంకా అలా తినేసిన తర్వాత నాకు ఒక పార్సల్ అయితే వచ్చింది. నేను ఏం నాకు ఒక పార్సల్ అయితే వచ్చింది. నేను అంటే పాట్స్ ఆర్డర్ చేశానండి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కోసం. ఆ పాట్స్ ఏంటంటే చాలా రీజనబుల్ రేట్ అండి. అసలు క్వాలిటీ కూడా నిజంగా ఎంత బాగున్నాయోనండి. దాని కింద ప్లేట్స్ కూడా వచ్చాయన్నమాట. అంటే పాట్స్ కింద ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా కావాలంటే మాత్రం లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కన్ఫర్మ్గా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి. మీషోలోనే తీసుకున్నానండి ఇది. అయితే 5 వచ్చాయన్నమాట, 5 డిఫరెంట్ కలర్స్. అదేవిధంగా నేను ఫ్రిడ్జ్లోకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి పెట్టడానికి జిప్ లాక్స్ ఉంటాయి కదా, అవి పాడైపోయినాయండి, పోయినవి. అందుకని చెప్పేసి ఇంకా పెద్దవి అనమాట ఇవి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. ఇవి కూడా ఏంటంటే 3 సైజెస్లో వచ్చినాయి అనమాట. ఇది కూడా అరౌండ్ 150 అలా పడింది అంతే. చాలా బాగున్నాయి. ఇవి 12 వచ్చాయండి. చాలా బాగుంది. ఇది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద నేను మార్నింగ్ అయితే బొబ్బర్లు నానబెట్టాను అనమాట. దాన్ని పోపు చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే చాలా ఎక్కువ నానబెట్టేసాను తెలియకుండానే. అందుకనే దాంతో వడలు చేద్దామని చెప్పేసి దాన్ని బాగా స్ట్రెయిన్ చేసుకోండి. యాక్చువల్గా రోళ్ళు ఉంటే రోల్లో రుబ్బుతారు మా అమ్మ అయితే, చాలా బాగుంటుంది. దాంతోపాటు గుప్పెడు అనుకోండి, ఒక గుప్పెడు మినపగుళ్ళు నానబెట్టాను, దానికి తోడు చాలా బాగుంటుంది. దాంట్లోకి 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఫైనల్గా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ జీలకర్ర వేస్తే మా పెద్దాడు తినడు అనమాట, అందుకనే వేయలేదు. కొంచెమేనండి, ఎక్కువగా కాదు. నేను పోపు చేద్దామనే కదా వేసింది, అందుకనే చిన్న కళాయి పెట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇలా గారెల్లాగా వేసేస్తాను. చాలా అంటే చాలా బాగుందండి. దీంట్లోకి గారెలు వేసినప్పుడు చట్నీ లేకపోతే మాత్రం అస్సలు తినరు. ఇంకా అందుకని చట్నీ కూడా ఒక పక్కన చేసేస్తున్నాను అనమాట. ఇలా గారెలు అయితే ఎంత బాగుంటాయోనండి, హెల్దీ కూడా అనమాట. ఇంకా అలా అయితే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా గారెలు అయితే బొబ్బర్లతో గారెలు అయిపోయినాయి. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.